సంగారెడ్డిలో సన్నబియ్యం లబ్ధిదారుని ఇంట్లో జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి భోజనం చేశారు. సన్నబియ్యం పంపిణీతో పేద ప్రజలకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. పట్నంలోని 3 వార్డుల్లో మంగళకిట్టు స్వప్నలాల ఇంటికి వెళ్లిన కలెక్టర్ కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు. సన్నబియ్యం పథకం తమ కుటుంబానికి ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. సన్నబియ్యం అన్నంతో కడుపు నిండా తింటున్నామని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో 846 రేషన్ షాపులకు గాను 3,78,728 రేషన్ కార్డులు ఉన్నాయని, వాళ్ళందరికీ కూడా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లుగా జిల్లా కలెక్టర్ క్రాంతి తెలిపారు. జిల్లాలో సమర్థవంతంగా పథకం అమలవుతుందన్నారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా 7,999 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేయడం జరిగిందన్నారు. రేషన్ షాపుల నుండి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ధనవంతులు తినే సన్న బియ్యాన్ని పేదలకు పంపిణీ చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీంట్లో భాగంగా సంగారెడ్డి జిల్లాలో 846 రేషన్ షాపులలో మొత్తం కూడా మనకు 3,78,000 రేషన్ కార్డులకు అంటే 12 లక్షల పైచిలకు లబ్ధిదారులకు ప్రతి వ్యక్తికి కూడా 6 కేజీల చొప్పున సన్న బియ్యం అన్నది మనము అందిస్తున్నాము. ఈ అవకాశాన్ని లబ్ధిదారులు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఈరోజు ఈ సన్న బియ్యం ఏదైతే రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేశామో అది ఏ విధంగా ఉంది, క్వాలిటీ ఏ విధంగా ఉంది అండ్ లబ్ధిదారుల నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు సంగారెడ్డి పట్టణంలో స్వప్న కిట్టు అని ఇద్దరు వారి ఇంటికి విచ్చేసి వారితో కలిసి భోజనం చేయడం జరిగింది. ఏప్రిల్ నెల నుండి